ప్రియులారా, మరి కూడొచ్చిన మీ అందరికీ మన రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో మీ అందరికీ మరి వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారు కదండి? మరలా మనందరూ కూడా ఈ విధంగా కలుసుకొని ప్రభు నామాన్ని స్తుతించడానికి, ఆరాధించడానికి దేవుడు చక్కటి సమయాన్ని, అనుకూలతను ఇచ్చినందుకు దేవాది దేవునికి కృతజ్ఞతలు మరి వందనాలు తెలియజేస్తున్నాను. మత్తయి సువార్త 21వ అధ్యాయము మరి 1 నుంచి 9 వచనాలు మనం చదువుతున్నాం. మరి ఈ సమయంలో మేషక్ ముందుకొచ్చి మరి మైక్ తీసుకొని వాటిని చదివి వినిపించవలసిందిగా మరి మనవి చేస్తున్నాను. మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలివ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనని ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జను సమూహములలో ఆయన ముందు వెలుచుండిన వారును వెనుక వచ్చుచున్న వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం నాయన. ఇంతవరకు నాయన నా ప్రభు చదవబడిన ఈ లేఖన భాగాన్ని మా వినికిడిలో దీవించండి. వీటిని మేము ధ్యానించబోతుండగా ఆత్మదేవ నీ ఆత్మతో మమ్మల్ని నింపి తండ్రి, మా సొంత మాటలు, సొంత ఆలోచనలను దూరపరిచి నీ పిల్లలకు కావలసిన అమూల్యమైన మాటలను మీరు దయచేయమని, కృప చూపించమని, నీ వాక్కుల చేత మాతో, నాతో, మా అందరితో మీరే మాట్లాడమని క్రీస్తు పేరిట ఒక ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రేమైన దేవుని వారలారా, ఇందాక మరి ఒక వచన భాగాన్ని లేకపోతే ఒక మరి వాక్య భాగాన్ని మనం ధ్యానించాం. ఏంటి అంటే ఇక్కడ గమనించండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 వచనము నుండి 9 వచనాలలో ఇంచుమించు 4 విషయాలు మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. ఎన్ని విషయాలు చెప్పండి? 4 విషయాలు మనం ధ్యానించబోతున్నాం. మొదటి విషయము 1వ వచనము నుండి 2వ వచనం వరకు మనం ధ్యానించబోతున్నాము. అందులో మరి 2వది 3వ వచనములో 2వ భాగాన్ని మనం ధ్యానించబోతున్నాం. మరి 4 నుండి 5 వచనాలలో 3వ భాగాన్ని మనం ధ్యానించబోతున్నాం. అదేవిధంగా 26వ వచనము నుండి 9 వచనాలలో మరి 4వ భాగాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఈ యొక్క 4 భాగాలని మనం జాగ్రత్తగా, శ్రద్ధగా వినగలిగితే ప్రేమైన దేవుని వారలారా, అక్కడ ఎన్నో విషయాలు మనకు కనబడతాయి. ప్రియులారా, ఒకసారి మీరు 1వ వచనము నుండి 2 వచనాలు మీరు చూడగలిగితే దయచేసి ఒకసారి మత్తయి సువార్త 21వ అధ్యాయము మరి 1వ వచనము నుండి 2 వచనాలు మనం చూస్తున్నాం. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలివ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులను 2 పిలిచి, మీ ఎదుట ఉన్న గ్రామంలోనికి వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న యొక్క గాడిదము దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి అని చెప్తున్నాడు. ఇక్కడ గమనించండి. యేసు ప్రభుల వారు ఒక గ్రామమును చూపిస్తున్న ఆ సందర్భంలో ప్రభు ఏమంటున్నాడంటే, ఆ గ్రామంలోకి వెళ్ళండి. ఆ గ్రామంలోకి వెళ్ళినప్పుడు ఒక గాడిద పిల్ల
కట్టబడి ఉన్నది, వాటిని మీరు విప్పుకొని రండి అని ప్రభు చెప్తున్నాడు. యేసు ప్రభుల వారు ఏమంటే తన మరణానికి ముందు యేసు ప్రభు శిలువ ఎక్కక మునిపే ఏమండి మరి ఒక గ్రామాన్ని చూపిస్తున్నాడు. ఆ గ్రామంలోకి వెళ్ళి మీరు ఏం చేయాలంటే, ఒక గాడిద పిల్ల కట్టబడి ఉన్నది, ఆ గాడిద పిల్లని విప్పుకొని తీసుకుని రండి అని చెప్తున్నాడు. ప్రేమైన దేవుని వారలారా, ఆ గాడిద పిల్ల మరి కట్టబడి ఉన్నది, ఆ కట్టబడిన ఆ గాడిద పిల్లను విప్పుకొని తీసుకుని రండి అని ప్రభు చెప్తున్నాడు. ఇక్కడ గమనించండి, ఎలాగైతే ఆ గాడిద పిల్ల గ్రామంలో కట్టబడిందో, ఒక యజమాని దగ్గర ఒక పశువుల తొట్టిలో ఎలాగైతే అది కట్టబడి ఉందో, ప్రియులారా ఇక్కడ గమనించండి, మనము కూడా ఒకప్పుడు కట్టబడిన వారమే. మనము కూడా ఒకని చేత కట్టబడిన వారము. ఎలాగైతే ఆ గాడిద పిల్ల యజమానుడు ఆ గాడిదను ఎలాగైతే కట్టేసి ఒక దొడ్డిలో ఉంచాడో, అలాగే మనకు కూడా ఒకడు కట్టివేసి ఒక భయంకరమైన చిక్కులలో మనకు పెట్టేశాడు. మరి ఎలా మనం కట్టబడ్డామని మనం చూడగలిగితే, ప్రభుల వారు ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు. చూడండి మరి యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చూస్తున్నాము. అందుకు యేసు, పాపము చేయు ప్రతి వాడు పాపమునకు దాసుడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ గమనించండి, ఎలాగైతే గాడిద పిల్ల ఆ గ్రామంలో కట్టబడి ఉన్నదో, మనము కూడా పాపం అనే ఒక భయంకరమైన బంధములో కట్టబడి ఉన్నాం. పాపము చేత మనం కట్టబడి ఉన్నాం. ఆ పాపం అనే ముడితో మనకు సాతానుడు, అపవాది ఈ లోకములో మనకు కట్టేశాడు. ఏ మాత్రం కూడా విడిపించుకోవడానికి ఆస్కారము లేదు. ఎవరు కూడా మనకి విడిపించడానికి మరి మార్గం చూపించలేదు. చాలామంది ఈ పాపం నుంచి విడుదల పొందడానికి దాన ధర్మాలు చేసేవారు కొందరు, డబ్బు దానం చేసేవారు కొందరు, రక్తదానం చేసేవారు కొందరు, వస్త్రదానం చేసేవారు కొందరు, భోజన దానం చేసేవారు కొందరు, యాత్రలు చేసేవారు కొందరు, వస్త్రదానాలు చేసేవారు కొందరు. ఇలా అనేకమైన దానాలు చేసే ద్వారా పుణ్యం వస్తుంది, మేము చేసిన పాపము మాకు విడుదల అవుతుందని చెప్పి చాలామంది చాలా విధాలుగా ఆలోచిస్తున్నారు. కానీ ఇక్కడ గమనించండి, ఈ ప్రపంచంలో నీవు చేస్తున్న ఈ యొక్క కార్యక్రమాల ద్వారా నువ్వు మంచి సంపాదించవచ్చేమో, కానీ నీ పాపము నుంచి విడుదల జాలవు. ప్రేమైన దేవుని వారలారా, కాబట్టి ఇక్కడ ఎలాగైతే గాడిద పిల్ల కట్టబడి ఉన్నదో, మనము కూడా పాపం అనే బంధకంలో కట్టబడి ఉన్నాం. ప్రభు ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు. చూడండి ఒకసారి, మరి గలతీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూడగలిగితే, ఈ స్వాతంత్రము మనకు అనుగ్రహించి క్రీస్తు మనను స్వతంత్రులుగా చేసెను, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమనే కాడి కింద చిక్కుకొని కొడి. మీరు దాస్యమైన పాపమైన దాస్యం కింద మరలా మీరు వెళ్ళకండి. యేసుక్రీస్తు ప్రభుల వారు తన ప్రాణాన్ని ఇచ్చి ఆ దాస్యము నుండి మనకి విడిపించాడు. ఎలాగైతే ఆ 2 శిష్యులను పంపించి ఆ గాడిద పిల్లలను విడుదల చేసుకోవడానికి, ఆ విడుదలగా చేసి తీసుకురావడానికి ఎలాగైతే ఆజ్ఞాపిస్తున్నాడో, మనము కూడా పాపమని ఈ బంధకాల్లో ఉన్నప్పుడు యేసుక్రీస్తు తన ప్రాణమునిచ్చి మనకు విడుదల చేశాడు. ప్రియమైన దేవుని వారలారా, ఒకసారి చూడండి, యెషయా గ్రంథం 61వ అధ్యాయము 1వ వచనం చూడగలిగితే చాలా చక్కటి మాట. ప్రభుయోగు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించి. గమనించండి, ఇక్కడ నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, బాగుండి మాట, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి
విముక్తిని ప్రకటించుకున్నటకును. యేసు ప్రభుల వారు బందికానంలో ఉన్న వారిని విడిపించడానికి వచ్చాడు. ఏమండి, బంధకాలంలో చెరసాలలో ఉన్న వారిని విడిపించడానికి వచ్చాడు. ఏంటి ఆ చెరసాల, ఏంటి ఆ బంధకం అంటే పాపమైన బంధకములో ప్రతి మానవుడు ఉన్నాడు. వారిని విడిపించడానికి యేసుక్రీస్తు వచ్చారు అని ఈ మొదటి విషయంలో మనం ధ్యానిస్తున్నాం. ఎలాగైతే ఆ ఒక గాడిద పిల్లని ఆ శిష్యులు విడుదల చేసుకొని తీసుకొస్తున్నారో, యేసు ప్రభుల వారు కూడా పరలోకము నుండి ఈ లోకానికి వచ్చి మనందరి పాపపు బంధకాల నుండి తన స్వరక్తముని ఇచ్చి, మన పాపముల కొరకు తన ప్రాణమునిచ్చి మనందరినీ విడిపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం ఈ మొదటి విషయంలో. ప్రియులారా, రెండో విషయం మనం చూడగలిగితే అదే మత్తయి సువార్త 21వ అధ్యాయము 3వ వచనం. ఎవడైనను మీతో ఎవరైనా ఏమైనా అనిన ఎడల అది ప్రభువునకు కావలసినని అని చెప్పవలెను. వెంటనే అతడు వానికి తోడిపెట్టునని చెప్పి వారిని పంపిన. ఇక్కడ గమనించండి, రెండోది ఏం కనబడుతుందంటే గాడిద పిల్ల మీద, లేకపోతే ఆ గాడిద పైన యేసు ప్రభుల వారికి ఇష్టం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ గాడిద పిల్లను ప్రేమించినట్టుగా మనం చూస్తున్నాం. ఏమండి, ఈ రోజుల్లో మానవులు మనుషులు ఎలాంటి వేటిని ప్రేమిస్తారంటే ఒక కుక్కని ప్రేమిస్తారు, లేకపోతే ఒక పావురమును ప్రేమిస్తారు, లేకపోతే ఒక పిల్లిని ప్రేమిస్తారు, ఒక గుర్రాన్ని ప్రేమిస్తారు. కానీ ఇక్కడ గమనించండి, గాడిదని ఎవరు కూడా ప్రేమించరు, ఇష్టపడరు. అయితే ఇక్కడ గమనించండి, యేసు ప్రభుల వారు వాటిని మీరు తీసుకొని రండి అని చెప్పి ఇష్టపూర్వకంగా దాన్ని ప్రేమించినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ గమనించండి, రెండో విషయం మనం ఏం చూస్తున్నామంటే ప్రియులారా, ఒకప్పుడు మనం పైన కూడా దేవుడు ప్రేమిస్తున్నట్టుగా, కాపాడుతున్నట్టుగా, రక్షిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఒకసారి మీరు యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం మీరు చూడగలిగితే అక్కడ దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. చూశారా, గాడిద పిల్ల మీద ఎలాగైతే దేవుడు యేసు ప్రభుల వారు ప్రేమను పెంచుకున్నాడో, ప్రేమిస్తున్నాడో, అలాగే మనల పైన కూడా ఆయన ప్రేమను చూపిస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఎంత ప్రేమించాడు అంటే తల్లి ప్రేమకు హద్దు ఉంది, తండ్రి ప్రేమకు హద్దు ఉంది, భార్య ప్రేమకు హద్దు ఉంది, భర్త ప్రేమకు హద్దు ఉంది, పిల్లల ప్రేమకు హద్దు ఉంది. యేసయ్య ప్రేమకు హద్దులు లేవు. ప్రేమైన దేవుని వర్ల ఎంత ప్రేమించాడు అంటే మనం ఎప్పుడు కూడా దేవా నాకు ఆకాశం కావాలి, భూమి కావాలి, సముద్రము కావాలి, పర్వతాలు కావాలి, పక్షులు కావాలి, జంతువులు కావాలి, ఆహారం కావాలి, మాంసం కావాలని ఇవన్నీ కూడా మనం ఎప్పటికీ కోరుకోలేదు. అయినప్పటికీ మనం అడగక మునిపే ఈ ప్రపంచాన్ని మన కాళ్ళ దగ్గర పెట్టినవాడు దేవుడు. రెండోది, దేవా నేను చనిపోతే నరకానికి పోతాను కదా, నా రక్షణ ఎలా, నేను ఎలా రక్షింపబడాలి, ఎప్పుడు కూడా మన రక్షణ గురించి దేవుని దగ్గర అడిగిన వాళ్ళం కాదు. అయినప్పటికీ ఆయనే ఒక రక్షణ ప్రణాళిక చేశాడు. ఆయనే తన ప్రియ కుమారుని పంపించాడు. ఆయనే ఒక మరణ శాసనాన్ని ఉంచాడు. ఆయనే శిలువ మరణాన్ని ఏర్పాటు చేశాడు. ఆయనే పునరుద్ధానాన్ని ఏర్పాటు చేశాడు. ఆయనే మనందరి పాపముల కొరకు చనిపోయి సమాధి చేయబడి ఒక మార్గాన్ని చూపించాడు. ఆయన చెబుతున్న మాట, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని ప్రభు చెప్పాడు. మనం ఏ కోరుకోకపోయినా, ఏది కూడా ఆశించకపోయినా ఆయనే సృష్టినిచ్చాడు. ఆయనే ఈ ప్రపంచాన్ని ఇచ్చాడు. ఆయనే మనలందరినీ రక్షించడానికి శిలువ పైన క్రీస్తు మరణాన్ని కూడా ఉంచాడు. ప్రేమైన దేవుని వారు, అక్కడ మాట మనము చూడగలిగితే దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు. గమనించండి మాట, ఆయన అంటే యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టాడు కదా, ఆయన ఏంటి ఎవరైతే విశ్వసిస్తారో వారు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను యేసుక్రీస్తు ప్రభు వారిని మనకు అనుగ్రహించాడు. రక్షకుడుగా, దేవుడుగా, పాప విముక్తి కలిగించేవాడుగా యేసుక్రీస్తుని అప్పగించాడు ఈ లోకానికి. ప్రియమైన దేవుని వర్లరా, మరొక మాట చూడండి, యెషయా గ్రంథం 65వ అధ్యాయము 2వ వచనం మనం చూడగలిగితే, గాడిద మీద రావడానికి ఎవరైనా ఇష్టపడతారో చెప్పండి. మీకు తెలుసండి, గాడిద అంటేనే ఎవరికి ఇష్టం ఉండదు. గాడిద అంటే దాని స్వరం అంటేనే ఎవరికి ఇష్టం ఉండదు.
దాని నడకంటేనే ఎవరికి ఇష్టం ఉండదు. అది ఊర్లో వస్తేనే వెంటనే కర్ర తీసుకోనో లేకపోతే రాళ్ళు తీసుకోనో మనం దానికి తరిమేస్తాం. ఎందుకో తెలుసా? అది ఉంటే మనకి చిరాకు. చిన్నపిల్లలు చూడండి, గాడిదని చూడగానే కర్రలతో అంటుకుంటుంటారు, రాళ్లతో అంటుకుంటుంటారు. దాని స్వరము వింటేనే మనకి చాలా అసహ్యంగా కనబడుతుంటుంది. దాని స్వరం వింటేనే నొగులాగా కనబడుతుంటుంది మనకు. చాలామంది ఎవరైనా తిడితే ఏ పేరుతో తిడతారు చెప్పండి? ఒరే గాడిద అని చెప్తారనమాట. అంటే తిట్టేది కూడా గాడిద పేరుతోనే ఉచ్చరించి మరి తిడుతుంటారు. గాడిద అంటే అసహ్యము, దాని స్వరం అంటే అసహ్యము. అదంటే ఎవరు కూడా ఇష్టపడరు. దాని నడత కానీ దాని స్వరము కానీ వినడానికి చూడడానికి అసహ్యకరంగా ఉంటుంది. అయినప్పటికీ మన రాజు గాడిద పిల్ల మీద వస్తున్నాడు అని ఆ రోజు యెరూషలేము మరి ప్రజలందరూ కూడా ఒక సమాచారాన్ని ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రేమైన దేవుని వల్ల ఒక మాట మీరు చూడగలిగితే, ఎలాగైతే రాజు మరి గాడిద పిల్ల మీద వస్తున్నాడు ప్రియులారా, ఇక్కడ గమనించండి. ఒకప్పుడు మనము కూడా చాలామంది చూడండి, ఒకప్పుడు మనము తప్పు చేస్తున్నప్పుడు, పాపం చేస్తున్నప్పుడు, లోకానుసారంగా ఉన్నప్పుడు మనమంటే ఎవరు ఇష్టపడేవారు కాదు. మనమంటే నచ్చిన వారు, ఇష్టపడేవారు చాలా తక్కువ మంది. మన పేరు చెప్పగానే లేకపోతే మనం అనగానే దూషించేవారు, నిందించేవారు చాలామంది మనం చూస్తుంటాం. ఎక్కడైనా మనం కూర్చున్నా మనకి ఇష్టపడేవారు కాదు. లేకపోతే ఎవరితో మనం కూర్చొని మాట్లాడుతున్నా మనమంటే ఇష్టపడే వాళ్ళం కాదు. మీరు తక్కువ జాతి వారు, మీరు మా వాళ్ళు కాదు, మేము మీకంటే గొప్పవారము, మేము ధనములో, డబ్బులో, పలకబడిలో, ఆస్తిలో, అంతస్తులో, ప్రతి విషయంలో మీకంటే మేము గొప్పవాళ్ళమని చెప్పి చిన్నవారికి చిన్న చూపులు, యోగ్యత లేని వారికి యోగ్యత లేని వాళ్ళగా చూసేవాళ్ళు మనం ఎంతోమందిని మనం చూస్తుంటాం. ప్రియులారా, ఇక్కడ గమనించండి. ఒకనాడు దావీదు కూడా యోగ్యత లేనివాడుగా, అర్హత లేనివాడుగా ఉన్న అతనికి గొర్రెలను మేపుతూ తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గంలో నడుచుకొనుచు లోబడలొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపి ఉన్నాను. లోబడ జనుల వైపు ఎవరైతే లోబడరో, దేవుని ఎవరైతే దూషిస్తున్నారో, నిందిస్తున్నారో, అవమానపరుస్తున్నారో, హేళన చేస్తున్నారో, తన సేవకులను నిందిస్తున్నారో, తన సేవకులను దూషిస్తున్నారో, తన సేవకులను చంపుతున్న వారికి, దూషిస్తున్న వారికి, హేళన చేస్తున్న వారికి, ప్రతి వారి గురించి దినమెల్లా తన చేతులు ఎత్తి చాచుచున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రయాసపడి భారం మోసుకొని పోవుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. దినమెల్లా తన చేతులు చాపుతున్నాడు. ఎవరిని? ఎలాగైతే గాడిద పిల్లను ప్రేమిస్తున్నాడో మనలందరూ కూడా ప్రేమించిన వాడుగా, రక్షించిన వాడుగా మనం చూస్తున్నాం. ఈ రెండో విషయంలో ప్రేమైన దేవుని వల్ల. మూడో విషయం మనం చూడగలిగితే మత్తయి సువార్త 21వ అధ్యాయము 4వ వచనము నుండి 5వ వచనాలు మనం చూస్తున్నాం. ప్రవక్తలను చంపబడినని నెరవేరినట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడు గాడిదను, భారావాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సీయోను కుమార్తెతో చెప్పుడని అనేది. ఇక్కడ గమనించండి ప్రియులారా, రెండో విషయం ఏం కనబడుతుందంటే ప్రియులారా, గాడిద పిల్ల మీద రారాజు ఎక్కి వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. గాడిద పిల్ల మీద రారాజు ఎక్కి వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. సీయోను కుమార్తె అంటే ఎవరో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు. సీయోను కుమార్తె అంటే దేవుని పిల్లలు. ఆ దేవుని పిల్లలకు ఒక సమాచారాన్ని అందిస్తున్నాడు. ఏంటో తెలుసా? నీ రాజు ఒక గాడిద పిల్ల మీద ఎక్కి వస్తున్నాడు. ఇక్కడ గమనించండి. ఒక రాజు దేని మీద రావడానికి ఇష్టపడతాడు చెప్పండి? రథాల మీద రావడానికి ఇష్టపడుతుంటాడు. ఒక రాజు ఒక ఏనుగు మీద రావడానికి ఇష్టపడతాడు. ఒక రాజు గుర్రాల మీద, అంటే గుర్రం మీద రావడానికి ఇష్టపడతాడు. గాడిద మీద రావడానికి ఎవరికైనా ఇష్టం ఉంటుంది చెప్పండి? గొర్రెల కాపరిగా ఉండి నడిపిస్తున్న ఆ సమయంలో దావీదుని ఎన్నుకొని రారాజుగా చేసిన వాడు దేవాది దేవుడు. ఆ మాట మీరు చూడగలిగితే 78వ కీర్తన భాగము 70 వచనం మీరు చూడగలిగితే, తన దాసుడైన దావీదును తోలుకొని
గొర్రెల దొడ్డిలో నుండి అతన్ని పిలిపించిన. అంటే దావీదు ఎక్కడ కనబడుతున్నాడు అంటే గొర్రెల దొడ్డలో కనబడుతున్నాడు, గొర్రెలను మేపవాడుగా కనబడుతున్నాడు, ఆ గొర్రెలను పాలించేవాడుగా కనబడుతున్నాడు. ఏమండి, గొర్రెలను పాలించే వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి? గొర్రెలను మేపుతున్న వారు ఎలా ఉంటారు చెప్పండి? గొర్రెల కొరకు ఏమండి మరి కాపుదల ఉంటున్న వారు ఎలా ఉంటారు చెప్పండి? మన గ్రామంలో కూడా గొర్రెల కాపర్లు కనబడుతుంటారు కదా. చిన్న బాటలు తీసుకొని, చేతుల కర్ర తీసుకొని, 4 కుక్కలను ఎంట వేసుకొని వెళుతుంటారు గొర్రెల కాపర్లు. చాలా కంపుగా కనబడుతుంటారు. వాళ్ళ వస్త్రధారణ బాగుండదు. మన వస్త్రాలు బాగుంటాయి, మనం చూసే కళకళ కనబడతాం. మంచి స్నానం చేసి వచ్చాం, కొంతమంది సెంటు, కొంతమంది పౌడర్ కొట్టుకొని వచ్చాం. అయితే గొర్రెల కాపర్లకు అవన్నీ ఉండవు. దుమ్మే, ఏమండి దుమ్ము ధూళే వాళ్ళకి పౌడర్ అన్నమాట. ఏమండి మరి ఆ ఒక పశువుల ఒక సువాసనే వాళ్ళకు షెడ్డు వాసన లాగా అనమాట. వాళ్ళకి అరణ్యములో ఆహారం ఏది అంటే అన్నం లేని సమయంలో గొర్రెల పాలే వాళ్ళకి ఆహారంగా ఉంటుంది. చాలా చిరాకుగా ఉంటారు, అసలు వాళ్ళకి ఎవరు కూడా విలువ ఇయ్యరు. ఒక దాసులుగా ఏమండి ఒక పనివారిగా మనకి గ్రామంలో కనబడుతుంటారు. అలాంటి స్థితిలో దావీదు ఉన్నాడు ప్రేమైన దేవుని వారలారా. అలాంటి వారికి ఏమండి కింద మాట మీరు చూడగలిగితే 71 వచనం, పాడ గొర్రెలను వెంబడించుట మానివేసి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించాడు. అంటే గొర్రెలను మేపుట మానివేసి ఇశ్రాయేలు ప్రజలను ఏమండి పరిపాలించడానికి దావీదును ఎన్నుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే దావీదును ఈ విధంగా ఎన్నుకున్నాడు దేవుడు, దావీదు ఏమని చెబుతున్నాడు తన నోటారా మీరు చూడగలిగితే 2 సామెల గ్రంథం 7వ అధ్యాయము ఏమండి 18వ వచనం మీరు చూడగలిగితే, దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేసెను, నా ప్రభువా యెహోవా. బాగా వినండి మాట, దయచేసి బాగా వినండి. నన్ను ఇంతగా హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది. ఇక్కడ గమనించలే ప్రేమైన దేవుని వారు, దావీదు ఏమని చెప్తున్నానంటే, దేవా ఎట్టి యోగ్యత లేని నన్ను ఎన్నుకోవడం నేను ఏ పాటి వాడను, నా కుటుంబాన్ని నువ్వు ఎన్నుకోవడం, నా కుటుంబాన్ని హెచ్చించడం, నా కుటుంబం ఏ పాటిది ప్రభువా. చూశారా, అర్హత లేని దావీదుకి అర్హత ఇస్తే, అర్హత లేని దావీదుకి యోగ్యత లేని దావీదుకి అయ్యమండి ఆ యోగ్యతని ఇస్తే దావీదు దేవుని ఘనపరుస్తున్నాడు, దావీదు దేవుని స్తుతిస్తున్నాడు. దావీదు చెప్తున్నమాట, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరవకుము. చూశారా, యోగ్యత లేని దావీదుకి యోగ్యత ఇస్తే దేవుని కొనియాడుతున్నాడు, స్తుతిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు. నిజమే ప్రేమైన దేవుని వారలారా. ఏమంటే యోగ్యత లేదు గాడిదకి, ఆ గాడిద పిల్లకి యోగ్యత లేదు, అర్హత లేదు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమంటే ఆయన రథాన్ని ఎన్నుకోవచ్చు, ఒక గుర్రాన్ని ఎన్నుకోవచ్చు, ఒక ఏనుగుని ఎన్నుకోవచ్చు. అయితే ఇక్కడ గమనించండి, ఒక గాడిదని ఎన్నుకొని దాని మీద కూర్చుంటే ఏమండి, గాడిద మీద కూర్చుంటే అవమానమా ఘనత వస్తుందా మీరు చెప్పండి? చాలామంది తప్పు చేసినప్పుడు ఒరే నీకు గాడిద మీద కూర్చోబెట్టి ఊరేగింపిస్తాను రా అని చెప్తుంటారు. అంటే గాడిద మీద కూర్చుంటే మనకి అవమానమే, ఘనత రాదు. అయినప్పటికీ పిల్లలు అక్కడ గమనించండి, దేవుడు యేసుప్రభుల వారు మాత్రం ఆ ఒక గాడిద మీద కూర్చొని ఏమంటే ఘనహీనమైన ఆ గాడిదని ఏమంటే ఘనపరిచాడు. ఘనపరిచి ఆయన ఏమండి ఆ ఒక గాడిద మీద వెళుతున్నప్పుడు ఏమంటే అనేకులు ఆయనను స్తుతించారు, ఆరాధించారు. ఏమండి గాడిద మీద వస్తున్నప్పుడు అందరూ కూడా ఏమండి ఆ ఒక ఈతాకలు తీసుకొని చెట్లను కొట్టి ఆ ఒక దారి గుండాన పరుస్తున్నప్పుడు దావీదు కుమారుడా జయము జయమని గీతము పాడుతూ వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇది 3వ విషయం చూస్తున్నాం ప్రియులారా. 4వ విషయం మీరు చూడగలిగితే 6వ వచనం, శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం వచ్చేసి ఆ గాడిద పిల్లను తీసుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన తమ బట్టల మీద కూర్చుండెను. జన సమూహంలోను అనేకులు తమ బట్టలు దారి పొడుతున్న పరిచిరి. కొందరు
చెట్ల కొమ్మలు నరికి జన సమూహములలో ఆయనకు ముందుగా వెలుచుండగా వెనుక వచ్చుచున్న వారు దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేసిరి. ఇక్కడ గమనించండి ప్రేమ దేని వరదా. రెండోది ఏం కనబడుతుందంటే గాడిద పిల్ల. ఏమంటే ఎప్పుడైతే గాడిద పిల్ల మీద ప్రభు కూర్చున్నాడో ప్రభుని ఘనపరిచినట్టుగా, స్తుతిస్తున్నట్టుగా, ఆరాధిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఏమండి ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఏమండి ఒక రాజు వస్తాడని ఏమండి మరి జకరియా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం ప్రకారంగా ఒక గాడిద పిల్ల మీద ఒక రాజు రాబోతున్నాడు అని చెప్పి ఆ రోజు మరి ప్రవక్త గారు ఎలాగైతే ప్రవచించిన ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభుల వారిని చూచి వారు స్తుతిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం, ఆరాధిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రజలు ఇక్కడ గమనించండి, గాడిద పిల్ల ద్వారా ప్రభుని ఆరాధిస్తున్నట్టుగా ఏమండి గాడిద పిల్ల మీద కూర్చున్నందుకు ప్రభు ఘనపరచబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎలాగైతే గాడిద పిల్ల మీద కూర్చున్నప్పుడు ప్రభుని స్తుతిస్తున్నారో, ఆరాధిస్తున్నారో ప్రేమైన దేవుని వారలారా, ఏమండి యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరి గుండెలపైన, హృదయాలపైన ఒక సింహాసనాన్ని వేసుకొని కూర్చున్నాడు. ఎలాగైతే గాడిద పిల్ల మీద కూర్చున్నప్పుడు ఆయనకు మహిమ వచ్చిందో, ఏమండి మన జీవితాలలో ఆయన ఉన్నప్పుడు, మన జీవితంలో ఆయన ప్రవేశించినప్పుడు మన ద్వారా కూడా దేవునికి మహిమ రావాలి ప్రేమైన దేవుని వారలారా. ఆయన గాడిద పిల్ల మీద కూర్చున్నప్పుడు ఎలాగైతే ప్రభుని స్తుతించారో, ఎలాగైతే ప్రభుని ఆరాధించారో, ఆ గాడిద పిల్ల కూడా ఏమంటే ఆ గాడిద కూడా ఆశ్చర్యపోయి ఉంటుంది. ఏంటి, ఒకప్పుడు నన్ను చూచి హేళన చేసేవారు, ఒకప్పుడు నన్ను చూచి ఏమండి మరి కొట్టినవారు, తిట్టినవారు ఈరోజు నాకు ఇంతగా పొగుడుతున్నారు. ఏమండి ప్రభుని స్తుతిస్తున్నారు. ఏమండి మరి ఆ దారి గుండాన మరి ఆ యొక్క బట్టలు పరిచింది మాత్రం ఏమండి మరి గాడిద పిల్ల పాదాల దగ్గర, ఏమండి మరి చెట్ల కొమ్మలు నరికి మరి ఆ గాడిద పిల్ల పాదాల దగ్గర పారివేశారు. పారివేస్తున్నప్పుడు అందరూ ప్రభుని స్తుతిస్తున్నారు. ఏమండి ఇది మాత్రము ఏంటి, నాకు ఎవరు కూడా ఇంతగా నన్ను ఘనపరచలేదే, ఇంతగా నన్ను పొగడలేదని చెప్పి ఈ గాడిద పిల్ల కూడా సంతోషంగా ఆ దారి గుండానే వెళుతుంది. ఇక్కడ గమనించండి ప్రియులారా, గాడిద పిల్ల ద్వారా ప్రభుని స్తుతిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. గాడిద పిల్ల మీద కూర్చున్నప్పుడు ప్రభును ఆరాధిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా ఇక్కడ గమనించండి, మనందరి జీవితాలలో ప్రభు ఉన్నాడు కదా, మనందరి హృదయాలలో ప్రభు కూర్చున్నాడు కదా, మనందరి హృదయాలలో దేవుడు ఒక ఇంటిని ఏమని ఏర్పాటు చేసుకొని మన గుండెలో మన ఆయన ఉన్నాడు కదా, మరి మన ద్వారా దేవునికి మహిమ వస్తుందా చెప్పండి? మన ద్వారా దేవునికి మహిమపరచబడుతుందో చెప్పండి? ఎప్పుడైనా ఏ రోజైనా మనలను బట్టి దేవుని నామమునకు మహిమ వచ్చిందో చెప్పండి? ఇక్కడ గమనించండి ప్రియులారా, ఒక మాట మనం చూడగలిగితే చక్కటి మాట. అపోస్తల కార్యము 13వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూస్తున్నాం. తర్వాత అతన్ని తొలగించి దావీదునకు వారికి రాజుగా ఏర్పరిచెను. మరియు ఆయన నేను యెషై కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చినవాడు. అతని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు దేవుడు. ఏమండి దేవుని ఘనపరిచిన వాడుగా, దేవుని మహిమపరిచిన వాడుగా దేవుడే దావీదు గురించి సాక్ష్యం ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. 36వ వచనం, దావీదు దేవుని సంకల్పము చొప్పున తరము వారికి సేవ చేసి నిద్రించెను. ఇక్కడ గమనించండి, దావీదు తమ తరము వారికి దేవుని సంకల్పము చొప్పున సేవ చేశాడు, దేవుని చిత్తానుసారంగా నడిచాడు, దేవుని ఇష్టానుసారంగా జీవించాడు. ఒక మాటలో చెప్పాలంటే దావీదు ద్వారా దేవునికి మహిమ వచ్చింది ప్రేమైన దేవుని వల్ల. దావీదు ద్వారా దేవుడు మహిమపరచబడ్డాడు. మరొకటి మనం చూడగలిగితే హెబ్రీ పత్రిక మనం చూడగలిగితే చదివే అవసరం లేదు. అక్కడ కూడా ఏముంటుందంటే ప్రియులారా, మోషే నా ఇల్లు అంతటిలో ఏమండి నమ్మకమైన వాడు, ఇష్టమైన వాడు అని ప్రభు చెప్పాడు. ఇలా మన బైబిల్ గ్రంథములు అంతా కూడా చూస్తే ఒక మోషే కావచ్చు, ఒక అబ్రహాము కావచ్చు, ఒక దావీదు కావచ్చు, ఇలా బైబిల్ గ్రంథములో అనేకమైన భక్తుల జీవితంలో చూస్తే దేవుని మహిమపరిచిన వారుగా మనం చూస్తున్నాం. గాడిద పిల్ల మీద కూర్చున్నప్పుడు ఎలాగైతే ప్రభుని మహిమపరచబడ్డాడో,
గాడిద పిల్ల ప్రభుని మోసుకుంటూ వెళ్ళి దేవుని మహిమపరిచిందో, గాడిద పిల్ల ఎలాగైతే ప్రభుని ఎత్తుకుని మరి మోసుకుని వెళుతున్నప్పుడు ఆయనను స్తుతించారో, యేసు ప్రభుల వారు మన జీవితంలో ఉన్నప్పుడు మన ద్వారా ప్రభుకు మహిమ రావాలి. దావీదు ఎలాగైతే మహిమపరిచాడో, అబ్రహాము ఎలాగైతే దేవుని మహిమపరిచాడో, ఎలాగైతే మోషే దేవుని మహిమపరిచాడో, మనందరి జీవితాల ద్వారా దేవునికి మహిమ రావాలి. ఒక మాట మీరు చూడగలిగితే ప్రియులారా, రోమపత్రిక చూడండి ఒకసారి. రోమపత్రిక 2వ అధ్యాయము 24వ వచనం చూడగలిగితే చాలా చక్కటి మాట. రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్య జనములలో దూషింపబడుచున్నది. మిమ్మును బట్టే కదా అన్య జనములలో దేవుని నామము దూషింపబడుచున్నది. మనలను బట్టే దేవుని నామము దూషింపబడుచున్నది. ఏమండి, మన బూతులు మాట్లాడినా, ఏమంటే గొడవలు చేసినా, వ్యభిచరించినా, దొంగలించినా, తాగినా, తిన్నా, అల్లరి చేసినా, అల్లరితో కూడిన ఆటపాటలు చేసినా, సినిమా షికారులు చేసినా, ఏది చేసినా మనలను బట్టే సృష్టికర్త దేవుడి నామం మనకి ఏమవుతుంది చెప్పండి? అవమాన పాలు తెస్తున్నాం. ఇక్కడ చూడండి, ఏమండి మరి ఒక గాడిద పిల్ల మీద ప్రభు వెళుతున్నప్పుడు, ఏమండి గాడిద పిల్ల ద్వారా, ఏమండి గాడిద పిల్ల మీద కూర్చున్నందుకు ప్రభుని స్తుతించారు, ఆరాధించారు. రారాజుగా వస్తున్నవాడు ఈయనే అని గుర్తించారు. ఆ గాడిద పిల్ల మీద వచ్చినందుకు ప్రభుని స్తుతించారు. ఎందుకంటే జకర్యా గ్రంథంలో రాయబడిన ప్రకారము ఇది నెరవేర్చినట్టుగా అని చెప్పి వాళ్ళు గుర్తించారు. ఏమండి, ఒక దావీదు ద్వారా దేవునికి మహిమ వచ్చింది, మోషే ద్వారా దేవునికి మహిమ వచ్చింది. ఇలా భక్తులందరి ద్వారా దేవుడు మహిమపరచబడుతుంటే మన ద్వారా మాత్రం ఏమవుతుంది చెప్పండి? దేవునికి అవమానం. ప్రేమైన దేవుని వర్లరా, మన మాటల చేత దేవునికి అవమానం, మన ఏమండి నడవడికల చేత మన దేవునికి అవమానం. మీరు గ్రామంలో ఉన్నప్పుడు, ఏమంటే 10 మందిలో కూర్చున్నప్పుడు, ఏమండి మన బూతులు మాట్లాడుతున్నప్పుడు, ఏమండి లోకానుసారమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు, ఏమంటే దేవునికి గడ్డకు పెట్టేసి మనసులను ఘనపరుస్తున్నప్పుడు, దేవునికి గడ్డకు పెట్టేసి రాజకీయంగా మాట్లాడుతున్నప్పుడు, దేవునికి గడ్డకు పెట్టేసి అతన్ని పొగుడుతున్నప్పుడు, ఇతన్ని పొగుడుతున్నప్పుడు, ఆ దేవతను పొగుడుతున్నప్పుడు, ఈ దేవతను పొగుడుతున్నప్పుడు, దేవుని గడ్డకు పెట్టేసి మనం అక్కడ కూర్చొని మాట్లాడితే మనల్ని బట్టే కదా అన్య జనములో ఎవరికి అవమానం చెప్పండి? దేవుని నామమునకు అవమానం. ఏమండి, దేవుడి నామమును మనం అవమానం చేస్తే ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తుంది మనకు శాపం అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, మిమ్మును బట్టియే కదా అన్య జనములలో దేవుని నామము దూషింపబడుచున్నది. ఏమండి, మీరు ఎప్పుడైనా ఏ రోజైనా మీరు మనం చేస్తున్న క్రియలను బట్టి, మనం చేస్తున్న నడవడికలను బట్టి దేవుని నామమునకు అవమానం వస్తుంటే మాత్రం ప్రియులారా మన కుటుంబం సంతోషంగా ఉండదు, మన కుటుంబం ఆనందంగా ఉండదు. ఎందుకో తెలుసా? మనలను బట్టి అవమానం వస్తుంటే దేవుడు మనల్ని ఎలా దీవిస్తాడు చెప్పండి? మనలను బట్టి దేవుడి నామమును అవమాన పాలవుతుంటే మనల్ని ఎలాగ దేవుడు నడిపిస్తాడో చెప్పండి? ఏమండి, షడ్రక్ మేషక్ అబేద్నెగో ఒక భయంకరమైన అగ్నిగుండం ఉన్నప్పటికీ భయపడలేదు. దానియేలు సింహపు ఒక గృహాన్ని చూసి ఆయన భయపడలేదు. ఇలా భక్తులందరూ మీరు చూడండి, సమస్య వచ్చినప్పుడు ఎప్పుడు భయపడలేదు. దేవుని మహిమపరిచారు, దేవుని ఘనపరిచారు, దేవుని స్తుతించారు. ప్రేమైన దేవుని వారలారా, మనం కూడా ఏమండి సమస్య వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఏమండి దేవుని నామాన్ని అవమాన పాలు చేస్తే ప్రభు చెప్తున్నాడు, మిమ్మల్ని బట్టియే కదా నా నామము అన్య జనులలో దూషణ పాలవుతుంది. ఏమండి, చివరి మాట చూపించి ముగిస్తున్నాను చూడండి ఒకసారి. కీర్తన గ్రంథం 37వ అధ్యాయము 27వ వచనం. నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువాడు ఉత్సాహధ్వని చేసి సంతోషించునుగాక, తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు, యెహోవా ఘనపరచబడును గాక అని వారు నిత్యము పలుకుదురు. ఇక్కడ గమనించండి, దేవుని నామము తన సేవకుని ద్వారా, తన సంఘము ద్వారా క్షేమమును కలిగినప్పుడు దేవునికి ఘనత వస్తుంది. ఏమండి, మన జీవితంలో క్షేమం ఉన్నప్పుడే, మనం దేవునికి మహిమకరంగా జీవించినప్పుడే, మన దేవునికి అనుకూలంగా ఉన్నప్పుడే దేవునికి మహిమ వస్తుంది, దేవునికి ఘనత వస్తుంది, దేవునికి ఆరాధన వస్తుంది. నువ్వు పాటలు పాడితే కాదు దేవునికి ఆరాధన.
ఇక్కడ వచ్చి 2 పాటలు పాడి లేకపోతే స్తుతించి దేవుని వాక్యం వెళ్ళిపోతే కాదు దేవునికి మహిమ. నువ్వు పరిశుద్ధంగా ఉన్నప్పుడే ఆయన ఘనపరచబడతాడు. నువ్వు పవిత్రంగా ఉన్నప్పుడే ఆయన ఘనపరచబడతాడు. నువ్వు లోకానుసారంగా జీవించకుండా నువ్వు దేవుని కొరకు స్థిరంగా నిలబడినప్పుడే దేవుడు మహిమపరచబడతాడు. కాబట్టి ప్రియమైన దేవుని వర్లరా, ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, సేవకుని క్షేమము దేవుని నామమునకు ఘనపరచబడుతుంది. ఏమండి, సంఘం యొక్క క్షేమము దేవుని నామమునికి మహిమ వస్తుంది. ఎప్పుడైతే మనము దేవునికి వ్యతిరేకంగా మనం జీవించినప్పుడు, దేవునికి వ్యతిరేకంగా మనం నడుచుకున్నప్పుడు దేవుని నామమునకు అవమాన పాలు తెచ్చిన వారము అవుతాం ప్రేమైన దేవుని వల్ల. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించుకోండి, ఎప్పుడైనా నా వలన దేవుని నామమునికి అవమానం వచ్చిందా? ఎక్కడైనా ఎప్పుడైనా ఏ సమయంలో అయినా నన్ను బట్టి దేవుని నామాన్ని ఎవరైనా దూషించారా? నన్ను బట్టి దేవుని నామమునకు అవమానం వచ్చిందా? ఒకసారి మీరు చూడగలిగితే పిల్లరా, ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా మన దేవుని నామమునకు అవమాన పాలు తెచ్చిన వాళ్ళగా ఉన్నాం. ఎన్నోసార్లు మనం ఆయన మనసుకు గాయపరిచిన వాళ్ళగా ఉన్నాం. దేవునికి వ్యతిరేకంగా జీవించిన వాళ్ళగా ఉన్నాం. పిల్లరా, గమనించి మన జీవితాలు ఇంకా ఎక్కడైనా కొరతలు ఉంటే, ఇంకా ఏదైనా లొసుకులు ఉంటే, ఇంకా ఏదైనా పాపభరితమైన జీవితం మనలో ఉంటే, దయచేసి ఈ సందర్భంలో మన జీవితాన్ని ఆ పాపం నుంచి విడుదల చేసుకొని పరిశుద్ధం వైపు మనం వెళ్ళవలసిందిగా మీ అందరికీ ప్రభుపేట మనవి చేస్తూ, అట్టి కృప దేవుడు మనందరికీ దయచేసి నడిపించి ఆశీర్వదించునుగాక. అందరు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.